Hi bro. Hi. Hi friends. Hi friends. Uppal Balu. Bye friends. Video ne? Hello. Hot. హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఇది. ఎక్కువసేపు ఉండొచ్చండి, అందరూ ఎక్కువసేపు ఉండొచ్చు. చాలా బాగుంది. చాలా వేడిగా ఉన్నాయి. అమ్మా అయ్యా, మంచు కొండల్లో వేడి హాట్ వాటర్ అక్కడ నుంచి వస్తుంది. అక్కడ చూపించినా కదా హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. హాట్ వాటర్ హాట్ వాటర్ అంతా కూడా ఇందులోంచి వస్తున్నాయి అన్నమాట. చూడండి చాలా అంటే ఎంత చాలా హాట్ ఉంది. అది చాలా ఫుల్, ఇక్కడ ఫుల్ హాట్ ఉంది అన్నమాట. సో చూశారుగా హాట్ వాటర్ స్ప్రింగ్ ఎలా ఉందో. ఇది దైవమైత్యం కాకుండా ఏమంటారు చెప్పండి, హిమాలయాల్లో ఉన్న దైవమైత్యం కాకుండా. Please subscribe to Uday Reddy Show. Thank you madam, thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో మా కులు మనాలి ప్లస్ కాసోల్ ట్రిప్లో ఫస్ట్ డే అన్నమాట ఇది. సో మేము కాసోల్ నుండి దగ్గర 4 కిలోమీటర్ దగ్గరలో ఉన్న మణికరణ్ అనే ఒక టౌన్కి చేరుకున్నాము. మణికరణ్ అనే టౌను అక్కడ హిందూస్కి మరియు సిఖ్స్కి చాలా ఫేమస్ అన్నమాట. ఈ మణికరణ్ అనే టౌను పార్వతీ నది ఒడ్డున ఉంటుంది. సో పార్వతీ వ్యాలీలో పార్వతీ నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్న గురుద్వారా మరియు ఇతర రామకృష్ణ మరియు విష్ణువు యొక్క గుళ్ళు ఇక్కడ చాలా ఫేమస్. సో చాలామంది కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో మరియు చిక్కులోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న మణికరణ్లో ఉన్న గురుద్వారాను మరియు గుళ్ళను దర్శించి వాళ్ళు అభిమానం పొందుతారన్నమాట. సో దానికోసమే మేము ఇక్కడికి వచ్చాము. సో ఫ్రెండ్స్, మేమైతే రీచ్ అయిపోయాము మణికరణ్కి. సో ఇక్కడ చూడొచ్చు, చుట్టూ కొండలు ఉంటాయన్నమాట. చుట్టూ కొండలుండి మధ్యలో ఈ నది పార్వతీ నది ఒడ్డున ఆ గుళ్ళు మరియు ఆ గురుద్వారా ఉంటుంది. మీరు చూడొచ్చు చుట్టూ ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అన్నమాట ఇది. ఎక్సలెంట్ ల్యాండ్స్కేప్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెదర్ కూడా చాలా కూల్గా ఉన్నది. ఇలాంటి కూల్ వెదర్లో మనకి ఇక్కడ మణికరణ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుందన్నమాట. అది ముందు మీకు చూపిస్తాను. ఇంత కూల్ వెదర్లో మనకు హాయినిచ్చే ఆ అంశం ఏందో మీకు ముందు చెప్తానన్నమాట. సో మేము దిగిన తర్వాత పార్కింగ్కి అయితే కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది. కొంచెం దూరం వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది పార్కింగ్. ఎందుకంటే చిన్న రోడ్, మీకు చెప్పాను కదా, అది హార్డ్లీ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 20 to 30 ఫీట్ రోడ్డు. అక్కడ కింద పార్కింగ్ పెట్టుకున్న తర్వాత మేము పైకి మెల్లగా వెళ్తూ ఉన్నాము. సో వెళ్తూ ఉంటే ఇది తీసిన షాట్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు, సూపర్బ్ బ్లూ స్కై అండ్ గ్రీన్ మౌంటైన్స్, ఎక్సలెంట్ అట్మాస్ఫియర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఉప్పల్ బాలు. బాయ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. షాక్ అయ్యారా? సో ఫ్రెండ్స్, ఈ మణికరణ్ అనే ప్లేస్ ఇదేనమాట. టెంపుల్స్ అండ్ గురుద్వారా ఉండేది. సో ఇక్కడ స్ట్రేట్గా ఇంతకుముందు చూపించిన ప్లేస్కి వెళ్తే గురుద్వారా వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు నేను ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన అంశం మీకు కనిపిస్తుంది అన్నమాట. ఆ అద్భుతమైన అంశం ఏంటంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్, అంటే వేడి నీటి మడుగులు అన్నమాట. సో ఇక్కడ వేడి నీటి మడుగులు ఉంటాయి. ఇంతటి చల్లని ప్రదేశంలో వేడి నీటి మడుగులు ఎలా వచ్చాయంటే మాత్రం ముందు వీడియోలో మీకు చెప్తాను అవి ఎలా వచ్చాయో, మన పూర్వస్తులు ఏం చెప్పారని చెప్పేసి. సో మీరు చూశారు కదా స్విమ్మింగ్ పూల్, ఇదంతా కూడా వేడి నీటితో ఉంటుందన్నమాట. ఇంత చల్లని కూడా అది వేడిగా ఉంటుంది వాటర్ మొత్తం కూడా. इनको अंदर जाने के लिए बोलो, देख लेडीज अंदर की साइड में, जेंट्स इधर कुछ भी नहीं, जेंट्स के लिए क्या बदलने के लिए रूम ऐसे ही चलता है सब यहाँ पे। वैसे ही ऐसे नारे हैं तो इधर ही नीचे जेंट्स उधर है ना, जेंट्स बोल क्या है उधर? इधर रख सकते हैं, उधर रख सकते हैं। बाथरूम है, हाँ वो वॉशरूम है, वॉशरूम है.
సో ఈ వేడి నీటి స్విమ్మింగ్ పూల్స్ లేడీస్కి మరియు జెంట్స్కి సెపరేట్గా ఉంటాయన్నమాట. సో లేడీస్కి ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది, అదే జెంట్స్కి అయితే ఇలా బయటనే ఉంటుందన్నమాట. చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. సో మేము వెళ్ళింది సండే అయినా కానీ ఆ రోజు అంతగానం రష్ లేకుండే. మీరు చూడొచ్చు ఈ వేడి నీటి స్విమ్మింగ్ పూల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. సో అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. మనం చేంజింగ్ రూమ్స్లోకి వెళ్ళేసి మన బట్టలు అక్కడ విప్పేసి దాని తర్వాత మనం ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు అన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఫుల్ చలితో గడ్డగట్టిపోతున్న మాకు ఇక్కడ వేడి నీరు ఉంది, అందులో స్నానం చేయొచ్చు అనేసరికి ట్రావెలింగ్ తర్వాత బడలికతో ఉన్న మాకు చాలా హాయినిచ్చే అంశం అన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందో. సో మేము ఎప్పుడెప్పుడు ఇందులో దిగుదామా, ఎప్పుడెప్పుడు ఇందులో ఈత కొడదామా అనే ఉత్సుకతతో ఉన్నాము. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఇది. హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఇది. చాలా హాట్ చేయొచ్చు, ఎక్కువసేపు ఉండొచ్చు అండి. అందరూ వచ్చి ఎక్కువసేపు ఉండొచ్చు. చాలా బాగుంది ఏరియా, మాత్రం సూపర్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. ఇక్కడ చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అక్కడ బ్యాగ్స్ పెట్టుకుంటున్నారు, అక్కడ లగేజ్ పెట్టుకుంటున్నారు. అక్కడ హిల్స్ ఉన్నాయి. లేడీస్ ఇటు సైడ్ ఉన్నారు. వచ్చేస్తున్నా వాటర్ ప్రూఫ్ కాకుండా నిన్న మొత్తం ముంగా కదా, తర్వాత ఇది దిగుతా రికార్డింగ్ అయితే చాలా వేడిగా ఉన్నాయి. అమ్మా అయ్యా మంచు కొండల్లో వేడి ఎక్కడికి నుంచి వస్తుంది వాటర్? కొందరు అడిగితే అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్ ఎలా ఉంది అనుభూతి? ఫ్రెండ్స్ సూపర్ సూపర్. వేడిగా ఉంది. మన ఏది మన హాట్ వాటర్ మన గైడ్ మన కెప్టెన్ గారు ఏది చేయడం కదా. మనకి ఎక్కడికి వస్తుంది మనకు తెలవాలి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం సంగతి, దీన్ని రహస్యం తెలవాలి కదా. హాట్ వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి. అక్కడ మీకు చూపించినా కదా హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హాట్ వాటర్ అందు అతను చూపిస్తుంది కదండి, అందులో నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఆ హాట్ వాటర్ అవన్నీ అక్కడ ఉన్న బయట నుంచి ఉన్న మీకు చూపిస్తాను కొద్దిగా అయిన తర్వాత. ఆ బయట నుంచి దాని నుంచి వస్తున్నాయి అన్నమాట దాని హాట్ వాటర్. నైట్ హీట్ వేరే, అది సర్ప్రైజ్. మన కనబడేది ఇదే టెంపుల్ అండి. ఇక్కడ ఇందులో నుండి వాటర్ వస్తున్నాయి, వీళ్ళు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ ఇందులో నుంచి వస్తున్న వాటర్ అండి.
సో చూశారుగా హాట్ వాటర్ స్ప్రింగ్ ఎలా ఉందో. ఇది దైవమత్యం కాకుండా ఏమంటారు చెప్పండి, హిమాలయాల్లో ఉన్న దైవమత్యం కాకుండా మనకి ఇక్కడ అక్కడ వెనుక కనిపించే పొగ నుంచి వచ్చే హాట్ వాటర్ని పైపుల ద్వారా అందులో తీసుకొచ్చేసి దాని నుంచి మనకు అందులోకి తీసుకొస్తారన్నమాట. సో అక్కడ పైప్ ద్వారా ఈ స్విమ్మింగ్ పూల్లో పడుతున్నది. సో ఇది దైవమాత్యం కాకపోతే ఏమంటారు చెప్పండి, మన హిందువులు చేసుకున్న పుణ్యమే ఇది. ఇంత విచిత్రం, ఇంత మిరాకిల్ ఇక్కడ. సో దీన్ని హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఆఫ్ కాసోల్ అంటారు, ఆర్ మనాలి ఆర్ షిమ్లా అంటారు అన్నమాట. సో ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. మగవాళ్ళకైతే ఇక్కడ ఫ్రీగా స్నానం చేయొచ్చు. సో ఆడవాళ్ళకి సెపరేట్గా బాత్రూమ్ ఉంటుంది వేరేది కూడా. సో చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మరి ఒక్క దిక్కు వెళ్తే చాలా వేడిగా ఉంటుంది, ఒక్క దిక్కు వెళ్తే మాత్రం మంచిగా వెచ్చగా ఉంటుందన్నమాట. సో చలి వాతావరణంలో బయటకు వచ్చాను, చాలా అంటే చాలా చలి పెడుతుంది నాకు, కానీ అందులోకి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా వెచ్చగా ఉంటుంది. సో ఇదేనమాట హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఆఫ్ కాసోల్, కులు మనాలి. హాట్ వాటర్ అంతా కూడా ఇందులోంచి వస్తున్నాయి అన్నమాట. చూడండి చాలా అంటే ఎంత చాలా హాట్ ఉంది, అవి చాలా ఫుల్, ఇక్కడ ఫుల్ హాట్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఈ పైప్ 70 డిగ్రీస్ ఉంటుంది. అయితే పైప్ లైన్ అంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది, మీరు చూడవచ్చు. ఈ పైప్ లైన్ అంతా అక్కడి నుంచి వస్తుంది. దాని లింకేజ్ ఏడుందంటే, దాని లింకేజ్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. అక్కడ చాలా పొగలు వస్తున్నాయి చూడండి. ఆ పొగలు వస్తున్న ప్లేస్ దగ్గరనే మనకు హాట్ వాటర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదండి పొగలు వస్తుంది. ఆ పొగలు వచ్చే ప్లేస్ దగ్గరనే మనకు హాట్ వాటర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో దాన్ని పైపుల త్రూ అక్కడ తీసుకొచ్చేసి, పైపుల త్రూ అక్కడ నుంచి రన్ తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు ఆ పొగలు వచ్చే ప్లేస్ దగ్గరనే మనకు హాట్ వాటర్ అనేది జనరేట్ అవుతుంది బై న్యాచురల్ అన్నమాట. ఇంత కోల్డ్ ప్లేస్లో న్యాచురల్గా హాట్ వాటర్ రావడం అనేది చాలా విచిత్రం. అదే దేవుని యొక్క మహత్యం. అందుకో ఇక్కడ దేవుని గుడి కట్టించారు.